అని గట్టిగా పిలుస్తాడు. ఏంట్రా మనవాడు ఆ పెనం మీద సగం కాలిన పెసరట్టులా అలా రుసరుసలాడుతున్నావు అని అంటుంది. నేనెప్పుడు ఆడాను అని అంటాడు. అదేరా అస్తమానము నా మనవరాల్ని నువ్వు మీ అమ్మ కలిసి తిడుతూ ఉంటారు కదా అని అంటుంది. నీ మనవరాలు అంత మంచిదేం కాదు అని అంటాడు. నువ్వు మాత్రం బుద్ధిమంతునివా అని అంటుంది. నీ కాదు, నేను బాధితుని. అంటే నువ్వు నీ మనవరాల్ని ఎంతో నమ్మకంతో ఆఫీస్కు పంపించావా? ఆ కావ్య మాత్రము వాళ్ళ బావను అమెరికా నుండి రమ్మని బయట షికార్లు తిరుగుతుంది, నీకు తెలుసా అని అంటాడు. మన ఇంటి పరువు ఏం కావాలి అని అంటాడు. చెప్పు నువ్వు అని అంటాడు. కావ్య తన బావతో ఊరంతా షికార్లు కొట్టకుండా నేరుగా మన ఇంటికే తీసుకొని వచ్చింది అని అంటుంది వాళ్ళ నానమ్మ. ఇంటికి తీసుకొచ్చిందా అని లేచి నిలబడతాడు. అదే కదా చెప్తున్నాను అని అంటుంది. నా ప్లాన్ అంతా వేస్ట్ అయింది అని అనుకుంటూ చిరాగ్గా లోపలికి వెళ్తూ ఉంటాడు. నా మనవడు మారడానికి ఎంతో సమయం పట్టదు అనుకుంటూ ఇంకో మొగాడు వచ్చేసరికి ఊర కోపంతో ఉన్నాడు అని అనుకుంటూ బామ్మ నవ్వుకుంటూ, ఒరే బావగా నువ్వు ఇంట్లో ఉన్నావా అని అంటూ ఆవేశంతో ఇంటికి వెళ్తాడు. లోపల వెళ్ళేసరికి టేబుల్ కాడ కూర్చొని అన్నం తింటూ ఉంటారు. అప్పుడు అన్నయ్య రా వచ్చి కూర్చుందురా, నువ్వు ఇంత తొందరగా వస్తావని అనుకోలేదు అన్నయ్య, పని ఉందని చెప్పావు కదా అని అంటాడు. లేదు, వర్క్ ఉంది కానీ కొంచెం ఇంట్లో కూడా పనుండి వచ్చాను అని చెప్తాడు. వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. తన వెనకాలే వాళ్ళ బామ్మ కూడా వెళ్ళి కూర్చుంటుంది. బామ్మ అంటాడు. నన్ను బామ్మ అని పిలవద్దు, నువ్వు కూడా మా రాజులాగే నానమ్మ అని పిలువు, నువ్వు నాకు రాజు ఎంత నువ్వు కూడా అంతే అని అంటుంది. అప్పుడు రాజుకు చాలా కోపం వస్తుంది. ఇంకా సీరియస్గా చూస్తూ ఉంటాడు. రాజు వాళ్ళ నానమ్మ, బాబు నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అడుగుతుంది. నేను ఎక్కడైనా హోటల్లో ఉందాం అనుకుంటున్నాను నానమ్మ అని అంటాడు. అయ్యో బాబు ఎక్కడో ఎందుకు, నువ్వు ఇప్పటి నుండి మా ఇంట్లోనే ఉండు అని అంటుంది. అప్పుడు రాజుకు చాలా కోపం వస్తుంది. వాళ్ళ నానమ్మ మాత్రము, నువ్వు ఎక్కడో పరాయవాడిలాగా ఉండడం నాకు ఇష్టం లేదు బాబు, నువ్వు మా ఇంట్లోనే ఉండు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు అని అంటుంది. అప్పుడు కావ్య చాలా సంతోషిస్తుంది. అప్పుడు రాజును చూసి ఇంకా లోపల నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు రాజుకి ఇంకా కోపం వస్తూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.